అల్లు అర్జున్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. సినిమాల్లో బిజీగా ఉండే వ్యక్తి బుల్లితెరకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయిపోయాడు. రోజుకో డెవలప్మెంట్ తో తెలంగాణలోనే కాక అటు ఆంధ్రాలోనూ పొలిటికల్ రెస్పాన్స్ తో ట్విస్టుల మీద ట్విస్టులతో పుష్ప 2 సినిమా కాస్త మూడో సీక్వెల్ ను తలపిస్తోందంటే అతిశయోక్తి కాదు. వెండితెర మీద కాసులు కురిపిస్తున్న ఇతివృత్తం కాస్త బుల్లితెరను షేక్ చేస్తూ రెండు ప్రభుత్వాల్లోనూ కదలికకు కారణమైంది. ఆడ ఉంటా ఈడా ఉంటా అంటూ గతంలో వచ్చిన ఓ సినిమా డైలాగ్ కు ప్రత్యేకమైన మేనరిజానికి భిన్నంగా ఇప్పుడు అల్లు అర్జున్ ఏడ ఉంటాడో తేల్చుకోవాలనే పరిస్థితుల దాకా వెళ్ళింది అంటున్నారు సినీ పండితులు. అనేక రకాల బెనిఫిట్స్ ను ఎక్స్పెక్ట్ చేసి ఒక్క బెనిఫిట్ షోతో రగులుకొని ఒకరి ప్రాణాలు తీసి ఇంకొకరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసిన పుష్ప 2 చుట్టూ ఇప్పుడు అనేక అంశాలు తిరుగుతున్నాయి. ఇండస్ట్రీ భవిష్యత్తు, పొలిటికల్ డెవలప్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఇలా అనేక అంశాలపై సామాన్యుడి నుంచి అసామాన్యుల దాకా ఇప్పుడు చర్చించుకోక తప్పని స్థితిని ఒక్క పుష్ప 2 తీసుకొచ్చాడు అంటే అతిశయోక్తి కాదు. జనమంతా చూసి ఆనందించాల్సిన ఓ సినిమా గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది? ఎందుకంటే సింపుల్, విపరీతమైన తొక్కిసలాట, వెండితెర మీద అలరించాల్సిన సినీ హీరో రోడ్డు మీద తన వెహికల్లో రూప్ టాప్ ని ఎక్కి అభివాదం చేస్తూ విఐపీలు, సెలబ్రిటీలు కూడా అసూయపడే రీతిలో సెలబ్రేషన్ మూడ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పర్సనల్ బిహేవియర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. అంతకన్నా మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ రాకతో తొక్కిసలాట జరిగి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోవడం, మరో చిన్నారి చావు బతుకుల మధ్య గడుపుతూ ఉండడంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ఘటనల నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో కథ మొదలై ఇప్పుడు అనేక మలుపులు తీసుకుంటూ ఆసక్తి రేపుతోంది. పుష్ప 2 మూవీ చూడడానికి వచ్చి ఓ మహిళ చనిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు దారి తీసిన ఘటనలో పలువురిపై కేసు పెట్టడం, అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఆ థియేటర్కు ఉన్న 7 యజమానుల్లో మేనేజర్ సందీప్ కూడా ఒకరు. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్ లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. భారతీయ న్యాయ సంహితలోని 105, 118 ఆఫ్ 120 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాట జరిగిన సమయంలో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజ్ అనే బాబు అప్పటి నుంచి వెంటిలేటర్ మీదనే ఉన్నాడు. కాస్త కోలుకున్నాడని, ట్రీట్మెంట్ కు ఆయన శరీరం స్పందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. తొలుత ఆ అబ్బాయి పరిస్థితి అందరిలోనూ ఆందోళన నెలకొంది. కృత్రిమ శ్వాస మీదనే రోజుల తరబడి ఉండడం ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. కాకపోతే మొదటి నుంచి పోల్చి చూస్తే పరిస్థితి మెరుగుపడిందంటున్నారు.